మహిమపరచడం కానీ యేసుక్రీస్తు ద్వారా నిరంతరం జరగాలి. అద్వితీయ జ్ఞానవంతుడికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు నందున్నాం మనం. యేసుక్రీస్తు నందు మనం ఏం చేయాలంటే నిరంతరము దేవునికి మహిమను తీసుకుని రావాలి. నిరంతరము దేవుణ్ణి మనం మహిమపరచాలి. అందుకే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. మరి నీకు జ్ఞానం ఉందా? అదే అంటాడు, పావుల వలె వివేకులను పావుల వలె నిష్కపటులు అయి ఉండండి. మనకే అంత జ్ఞానము లేదు. అంత జ్ఞానం ఉందంటే యేసుక్రీస్తు వచ్చే పని ఉండదు. ఏదో బతకడానికి, తినడానికి, సంపాదించుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, జీవనం గడవడానికి ఇచ్చాడు జ్ఞానం. మన దేహాన్ని కాపాడుకోవడానికి, పవిత్రంగా జీవించడానికి కొంచెం వరకు జ్ఞానాన్ని ఇచ్చాడు.